గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం అని గురుగీతలో పార్వతికి పరమేశ్వరుడు తెలియజేస్తాడు. ఈ సకల చరాచర సృష్టి గురుతత్వంతో నిండి ఉన్నది. బ్రహ్మ విష్ణు శివుల యొక్క త్రయీమూర్తి గురువు. గురువుకు మించిన దైవం లేదు. కనుక ఎల్లప్పుడూ గురువును పూజించి సేవించి ఆయన నీడలో నీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చెయ్యి. జగత్తంతా గురుతత్వముతో నిండి ఉన్నది అని పార్వతికి పరమేశ్వరుడు తెలియచేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో ప్రతిదీ నీకు ఏదో ఒక అద్భుత విషయాన్ని తెలియజేసేటువంటి వస్తువే. అందుకే దత్తాత్రేయుల వారు నాకు 24 మంది గురువులు అని తెలియజేశారు. ఎగిరే పక్షి, చలనం లేకుండా పడి ఉన్న కొండ చెలువ, చెట్టును ముక్కుతో కొడుతున్న వడ్రంగి పిట్ట, ఇలా ప్రతి జీవి ప్రాణి ఏదో విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నది. అందుకే గురురేకో జగత్ సర్వం, సర్వ జగత్తు గురువే. ఆ భావన నీలో ఉండాలి. ప్రకృతితో నువ్వు కలిసి సహజీవనం చేయగలిగినప్పుడు, ప్రకృతి ఇచ్చే సూచనలను నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు, తదనుగుణంగా నీ జీవితాన్ని నువ్వు గడపగలిగినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి ఇచ్చేటువంటి సూచనలను గమనిస్తూ తమ జీవితాన్ని తన అనుగుణంగా గడిపినటువంటి కొండజాతి వారు సునామీ సమయంలో ఎలాంటి నష్టము లేకుండా ఆ విపత్తు నుంచి తప్పుకోగలిగారు. విపత్తు సృష్టించేది ప్రకృతే. ఆ విపత్తు నుంచి నిన్ను బయట పడవేయగలిగినటువంటి సూచన నీకు అందించేది ప్రకృతే. ఆ ప్రకృతిని నువ్వు ధ్వంసం చేస్తూ నీ జీవితాన్ని దుర్భరంగా మలుచుకుంటున్నావు. ప్రకృతితో కలిసి సహజీవనం చేయాల్సినటువంటి సాధకుడు, జీవుడు ఎప్పుడైతే ఆ ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉన్నాడో అప్పుడు భయంకర ప్రళయాలకు తావు ఇచ్చినవాడవుతూ ఉన్నాడు. అందుకే గురు సందేశం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఏ ప్రకృతినైతే ఆరాధిస్తూ ప్రకృతియే నీ ప్రకృతిని నిర్ణయించేటువంటి మాహత్యము కలిగినది అన్న భావనతో గురువుగా స్వీకరిస్తూ గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం, నీలో జ్ఞాన జ్యోతిని వెలిగించి ఆ వెలుగు నీ కంటి వెలుగుగా మారి నీకు మార్గదర్శకం చేసేటువంటి విష్ణుతత్వంగా ఆవిష్కరించి, అనంతరం ఆ వెలుగు నీతో పాటు నలుగురికి అందజేసేటువంటి మహేశ్వర రూపంగా నిన్ను కరుణించేటువంటి తత్వమే గురుతత్వము. అందుకే గురువును మించిన దైవం లేదు. ఆ గురువును నిరంతరము పూజిస్తూ నీ జీవితాన్ని గడుపు అన్న సత్యాన్ని గురుగీత మనకు తెలియజేసింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న శ్లోకం మనకు అందరికీ కంఠత వచ్చు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని చెబుతూ తరువాత పాదంలో గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఆయననే ఆ పరబ్రహ్మ తత్వము అని 2 సార్లు బ్రహ్మవాచకాన్ని ఎందుకు ఉపయోగించాడు? ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. బ్రహ్మ అనే పదానికి వేదము, వేదవాక్కు అన్న అర్థాన్ని చెబుతారు. బ్రహ్మవేత్త లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వంగా నీవు వేదాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. సనత్ కుమారుడు మహాభారతంలో
ధృతరాష్ట్రుడికి తెలియజేస్తాడు బ్రహ్మవేత్త యొక్క లక్షణాలు. అభిజానామి బ్రాహ్మణం వ్యాఖ్యాతారం విచక్షణ యచ్ఛిన్న విచికిత్స అంటూ వ్యాఖ్యానం చేస్తూ చదివినటువంటి విజ్ఞానాన్ని ఉపక్రమ, ఉపసంహార, ఏకవాక్యత అన్నటువంటి లక్షణాలతో విజ్ఞానానికి సరి అయిన నిర్వచనం చెబుతూ దాన్ని విచక్షణ, ఏది మంచి ఏది చెడి అని గ్రహిస్తూ చిన్న విచికిత్స, తన దోషాలన్నింటినీ పోగొట్టుకుంటూ ఎవరైతే ఆ విషయాలను అందరికీ చెప్పి అందరి సంశయాలు తీర్చుతారో వారు బ్రహ్మవేత్తగా గుర్తింపబడతారు. విభీషణుడు శరణు కోడుతూ రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు మొదలైన వానర వీరులంతా ఇది రావణుని యొక్క మాయోపాయము, అతనికి ఆశ్రయము ఇవ్వవద్దు అంటూ వారించారు. హనుమంతుడు మటుకు శరణు ఇవ్వమంటూ సలహా ఇచ్చాడు. రామచంద్రమూర్తి విభీషణుడి అన్ని వివరాలు తెలుసుకొని అనంతరం సుగ్రీవుడితో, అభయం కోరినవాడు శత్రువైనా వాడికి శరణం ఇవ్వటం క్షత్రియ ధర్మం. అతన్ని నమ్మకుండా అతనికి కనుక నేను అభయం ఇవ్వనట్టయితే అనంతరం ఏ కారణం చేతనైనా అతను మృతుడవుతే నా పుణ్యమంతా హరిస్తుంది. కనుక అతనికి నేను శరణు ఇస్తాను అని ఏ విధంగా ధర్మాన్ని తెలుసుకోవాలో, తెలుసుకున్న ధర్మాన్ని ఆచరించాలో సుగ్రీవుడికి తెలియచేస్తాడు రామాయణంలో. అందుకే రామాయణ ప్రవచనాన్ని, రామాయణ పారాయణను ఎవరైతే అనునిత్యం ఆచరిస్తారో వారు అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. అందుకే అలాంటి సృష్టి స్థితి లయలకు కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి గురుతత్వము పరబ్రహ్మతత్వముగా సాక్షాత్ పరబ్రహ్మ అంటూ చెప్పబడింది. ఇలా గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని చెప్పటానికి ఏదైనా పురాణ కథ ఆధారంగా ఉందా అన్నటువంటి సందేహం మనకు కలుగుతుంది. దీనిని గురుచరిత్రలో 2వ అధ్యాయంలో అద్భుతంగా మనకు వివరించారు. గోదావరి నదీ తీరాన అంగీరస ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో పైలుడి కుమారుడైన వేదధర్ముడు అందరికీ విద్యాదానం చేస్తూ ఉండేవాడు. అనేక మంది శిష్యులు ఆయనను ఆశ్రయించి విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేవారు. పూర్వకాలంలో రాజులు ఈ గురువులకు ఆశ్రయమిచ్చి ఆశ్రమ నిర్మాణానికి సహకరించి ప్రజలందరికీ సంస్కారాన్ని, విద్యను బోధించే విధంగా వారికి తమ సహకారాన్ని అందజేస్తూ ఉండేవారు. అందుకే శిష్యులంతా గురువు శుశ్రూష చేస్తూ అవసరమైనటువంటి అర్హత కలిగినటువంటి విద్యలన్నీ నేర్చుకుంటూ ఉండేవారు. అలా వేదధర్ముడు శిష్యులందరికీ పాఠాలు చెబుతూ ఒకరోజు వీరి గురుభక్తి ఏ పాటితో తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కలుగటం చేత అందరినీ సమావేశపరిచాడు. వారితో, నేను పూర్వజన్మలలో సంచితం చేసుకున్న పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. దానికోసం కాశీ వెళదామనుకుంటున్నాను. కాశీలో 12 సంవత్సరాల పాటు నివాసం ఉండాలి అన్నది నా ఆలోచన. పాప క్షయం చేసుకోవడానికి అవసరమైన సాధనాలను నేను అక్కడ ఆచరించాలన్నది నా సంకల్పం. నాకు సహకరించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని ప్రశ్నించాడు. ప్రతినిత్యము గురువు గారికి దండలు వేస్తూ, దండాలు పెడుతూ
సన్మానిస్తూ వినయం నటించేటువంటి శిష్యులంతా 12 సంవత్సరాలు కాశీలో గురువుగారితో ఆయన సేవ చేస్తూ గడపటం అసాధ్యము అని ఎవరు ముందుకు రాలేదు. దీపకుడనే ఒక్క శిష్యుడు మాత్రం ముందుకు వచ్చి, స్వామి, మీ సేవయే నా భాగ్యం. గురువు పరతరం నాస్తి, గురువును మించిన దైవం నాకు లేదు. నేను సంసిద్ధుడనై మీతో కాశీకి రావటానికి సిద్ధపడుతున్నాను అని వేదధర్ముడికి తన మనసులోని కోరికను తెలియజేశాడు. సంతోషించిన వేదధర్ముడు ఇంకా పరీక్షించాలనుకొని, ఓ దీపక, అక్కడికి వెళ్ళిన తరువాత నా పాపాన్ని త్వరగా క్షయం చేసుకోవటం కోసం కుష్ఠువ్యాధిని నేను ఆవాహన చేస్తాను. వ్రణములతో నిండిన శరీరము, స్మృతిని కోల్పోయినటువంటి బుద్ధి, ఈ రెండు అప్పుడు నా సొంతమవుతాయి. అలా 12 సంవత్సరాలు అక్కడ నేను నివాసం కొనసాగించాలన్నది నా ఆలోచన. దానికి నువ్వు సంసిద్ధుడవేనా అంటూ మళ్ళీ ప్రశ్నించాడు. వెంటనే దీపకుడు గురువుగారితో, స్వామి, అంత భయంకరమైన వ్యాధిని మీరెందుకండి ఆహ్వానించటం? మీ శిష్యుడిని నేనున్నాను, ఆ వ్యాధిని నేను స్వీకరిస్తాను. మీకు ఆ వ్యాధి బాధ లేకుండా పాపక్షయం అవుతుంది కదా అని కుష్ఠువ్యాధిని స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. మనకు సందేహం కలుగుతుంది, ఇలా ఎవరైనా గురువుగారు వ్యాధి స్వీకరిస్తారా? దానికి అద్భుతమైన ఉదాహరణే నారాయణ భట్టతిరి. నారాయణీయం అనే అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. క్రీస్తు శకం 1560వ సంవత్సరంలో జన్మించినటువంటి నారాయణ భట్టతిరి గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసిన తరువాత దురదృష్టవశాత్తు ఆయన గురువైన పిషరెడ్డి వారు పక్షవాతానికి గురి అయ్యారు. వెంటనే నారాయణ భట్టతిరి గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీకు గురుదక్షిణగా ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నది నా ఆలోచన. మీ పక్షవాత రోగాన్ని నేను స్వీకరిస్తాను, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నది నా ఆలోచన అని గురువుగారి పక్షవాత రోగాన్ని తాను స్వీకరించి గురువుగారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించి ఆ వ్యాధి బాధను పోగొట్టుకోవటం కోసం తాను గురువాయూరులోని ఆ బాలకృష్ణుణ్ణి ఆశ్రయించి 1036 శ్లోకాలు కలిగిన నారాయణీయాన్ని మనకు అందజేశారు. స్వాత్మానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుభవనపురే హంతభాగ్యం జనానాం అన్న శ్లోకంతో ప్రారంభమవుతుంది. దీర్ఘమైన వ్యాధులతో సతమతమయ్యేవారు ఈ నారాయణీయంలోని ఘట్టాలను శ్లోకాలను పారాయణ చేసి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు నారాయణీయాన్ని పారాయణ చేసి క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి నుంచి కూడా బయటపడ్డ అనేక దృష్టాంతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆదిభట్ల నారాయణదాసు వారు తన మనుమరాలి బాధ చూచాడు. కూతురొచ్చి తండ్రితో, నాన్నగారు, మా అమ్మాయి చాలా అవస్థపడుతోంది, అమ్మవారు ఆవహించింది, ఒళ్ళంతా మచ్చలు ఏర్పడుతూ ఉన్నాయి, నాకు చాలా భయంగా ఉంది అని తెలియజేసింది. ఏం భయపడకమ్మా, వారం రోజుల తరువాత లేచి పరిగెత్తుతుంది అని అభయం ఇచ్చాడు. వారం రోజులు గడిచింది. అనంతరం 8వ రోజు
ఆ పాప ఆరోగ్యం కుదుటపడింది. ఈ విషయం చెబుదామని పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది ఆదిభట్ల నారాయణదాస్ గారి కూతురు. విచిత్రం ఏమిటి అంటే ఆ వ్యాధిని తాను ఆవాహన చేసుకొని మనుమరాలిని కాపాడి తన జీవితాన్ని త్యాగం చేశారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. రమణ మహర్షి తల్లి అంత్యదశలో ఆమె హృదయం మీద శిరస్సు మీద చేయి ఉంచి కొన్ని గంటల పాటు అలానే ఉన్నారు. భక్తులంతా అడిగారు, భగవాన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, నా తల్లి అనుభవించాల్సిన జన్మ జన్మల ప్రారబ్ధాన్ని, ఆగమాన్ని, సంచితాన్ని గ్రహించి ఆమెకు ముక్తిని ప్రసాదిస్తున్నాను అని అందరికీ తెలియజేశాడు. 5 ఏళ్ల బాలుడు యాచన చేస్తూ బ్రాహ్మణ దంపతుల ఇంటి ముందుకు వెళ్ళాడు. భవతీ భిక్షాందేహి అని అడిగాడు. అడుగుతున్న బాల బ్రహ్మచారికి దానంగా ఇవ్వటానికి ఏమీ లేని దురవస్థలో ఉన్నటువంటి ఆ ఇల్లాలు ఎండిపోయిన ఉసిరికాయను దానంగా సమర్పించింది ఆ బ్రహ్మచారికి. చూచాడు, ఆ గృహస్థు యొక్క దారిద్ర్యాన్ని గమనించాడు. వెంటనే అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ కనకదార స్తోత్రం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకొని 1 గంట 48 నిమిషాల సేపు ఆగకుండా బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించాడు. ఈనాటికి ఆ స్వర్ణమలారు వంశస్థులు బంగారంతో ఐశ్వర్యంతో తొలతూగుతున్నారు అంటే ఒకప్పటి గురు కృపయే దానికి కారణం. ఇలా కనకధారా స్తవాన్ని తన 5వ ఏటనే మనకు అందించిన జగద్గురువు ఆదిశంకరులు. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇలా అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదులుతున్న కరదీపికలాగా అనేక సార్లు ప్రయాణం చేసి భారతదేశంలో ఉన్నటువంటి 72 పాషండ మతాలను ఖండించి 6 ఆరాధనా విధానాలను ఆవిష్కరించిన జగద్గురువు ఆదిశంకరులు మనకు అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని ప్రసాదించారు. ఎవరికి వారే గురువులమని పేరు పెట్టుకొని జగద్గురువులుగా చలామణి అవుతూ ప్రజలందరిలోనూ అజ్ఞానాన్ని నింపుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యవస్థ ఒకటి రాబోయే రోజులలో రాబోతోంది అని గమనించిన జగద్గురువులు 6 ఆరాధనా పద్ధతులను మనకు ఆవిష్కరింపజేసి వీరిని ఏ విధంగా పూజించి వారి కరుణను పొందాలో కూడా మనకు తెలియజేశారు. ఇలా గురుపీఠమైన భారతదేశంలో గురువును సేవించి తరించాలన్న సంకల్పంతో దీపకుడు తన గురువైనటువంటి వేదధర్ముణ్ణి ఆ వ్యాధిని నాకు ప్రసాదించమంటూ అభ్యర్థన చేశాడు. చాలా సంతోషమైంది వేదధర్ముడికి. ఎలాంటి అద్భుతమైనటువంటి గురుభక్తి అని ఆ పిల్లవాడితో, నాయనా ఎవరి కర్మ వారే అనుభవించాలిరా, నేను వ్యాధి నీకు ఇచ్చి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేస్తే దాన్ని మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు నేను అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. నీవు నాకు సేవ చేస్తే చాలు అని తెలియజేశాడు. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏమిటి అంటే, ఒకరు అనుభవిస్తున్న బాధను పోగొట్టడం కోసమే తమ తపశ్శక్తిని ఉపయోగించిన గురువుల యొక్క అద్భుతమైన సందేశాలను తెలుసుకుంటూ గురువుల యొక్క ప్రవర్తనలోని ఆంతర్యాన్ని గమనించాలి. ఎవరి రక్తమో చెమటయో మన పాపాన్ని పోగొట్టలేదు. అలాంటి శక్తి ఉన్న గురువులను ఆశ్రయించి వారి సందేశాన్ని అర్థం చేసుకొని తదనుగుణంగా మన జీవితం గడపగలిగితే చాలు.
వారికి కరుణ కలిగినప్పుడు వారే నీ కర్మక్షయం చేస్తారు. కపాలంలో తింటనంటావు, శ్మశానంలో ఉంటానంటావు, అడిగినోళ్ళందరికీ బూడిదే ఇస్తానంటావు. ఏం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో, నీదేం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో అంటూ శివుడి యొక్క తత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు శివభక్తులు. కపాలంలో తింటూ శ్మశానంలో ఉండటంలోని ఆంతర్యం ఏమిటి? శివుడు ఎందుకని కపాలంలో తింటాడు అంటే ఆయన వచ్చి నిన్ను అడుగుతున్నాడు, నీ కపాలంలో నీ మస్తిష్కంలో నన్ను ఉంచుకోవయ్యా, నీకు తోడుగా నేనుంటాను. శ్మశానం దాకా తీసుకువచ్చి దహనం చేసిన తరువాత కూడా నువ్వు బతికే ఉంటావు సూక్ష్మ రూపంలో, యాతన శరీరంతో. అప్పుడు నీకెవడయ్యా తోడు? నేను తప్ప. అడిగినోళ్ళందరికీ బూడిదే ఎందుకు ఇస్తుంటాడు స్వామి? దహనయోగ్య ఇది దేహ, ఈ దేహము దహింపబడేదే, దీన్ని నమ్ముకోకయ్యా అని తెలియచెప్పటం కోసమే ఆ స్వామి భిక్షాటన చేస్తూ మనకు అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. సాయిబాబా, రమణ మహర్షి వీరంతా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ మనకు మార్గదర్శకం చేసి తెలియజేసిన సత్యం ఒక్కటే, నీ కర్మ క్షయం కావాలి అంటే నీ సాధన లేదా గురు కృప ఇవి కావాలి అన్న సత్యాన్ని. అలా ఎప్పుడైతే వేదధర్ముడు దీపకుణ్ణి తీసుకుని కాశీకి వెళ్ళాడో, అక్కడ దీపకుడికి అక్కడ ఉన్నటువంటి అనేకమైన విశ్వేశ్వర లింగాలను చూడటం కాదు కర్తవ్యం, గురుసేవయే కర్తవ్యం. భిక్షాటన చేసి వచ్చిన ఆహారాన్ని గురువుకి సమర్పిస్తే వ్యాధి కారణంగా స్మృతి కోల్పోయిన వేదధర్ముడు ఆ భిక్ష తనకు చాలలేదనో అది రుచిగా లేదనో తిడుతూ ఉండేవాడు. దీపకుడి యొక్క భక్తిని పరీక్షించాలనుకున్న బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలంటే అది ప్రసాదిస్తాను, నీ గురుభక్తికి మెచ్చాను, కోరుకోవయ్యా అన్నాడు. అంటే సమాధానంగా మా గురువుగారిని అడిగి ఏ వరం కావాలో అడుగుతాను అని గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, కోరిక కోరుకోమంటున్నాడు, ఏం వరం అడగాలి అన్నాడు. ఈ వరాల వల్ల మన పాపం పోదయ్యా, మన కర్మ క్షయం కాదు, ఏ వరము అక్కరలేదు అని చెప్పమన్నాడు గురువు. అదే మాట చెప్పాడు బ్రహ్మదేవుడికి. ఏం చెయ్యాలో తెలియక బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. ఈసారి విష్ణు వచ్చాడు. ఏమయ్యా, బ్రహ్మదేవుడు వస్తే వరం కోరుకోలేదట, నీకు వరం ఇవ్వాలన్నదే నా దృఢమైన సంకల్పము, ఏ వరం కావాలో తప్పకుండా కోరుకో అన్నాడు. అంటే గురువుగారు ఎలాగూ వద్దంటారని చెప్పి శ్రీ మహావిష్ణువుతో దీపకుడు, స్వామి నా గురుభక్తి బాగా పెరిగే విధంగా, నిరంతరము గురువు యందే ఆసక్తి కలిగి సంచరించే విధంగా నన్ను కటాక్షించమంటూ అభ్యర్థించాడు. నీ గురుభక్తి అనన్య సామాన్యమైనదయ్యా, తథాస్తు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. గురువుగారు అడిగారు, దీపక ఏమయ్యా మళ్ళీ ఎవరొచ్చారు అని. శ్రీ మహావిష్ణువు వచ్చాడు, వరం కోరుకోమన్నాడు, గురుభక్తి నాకు పెరగాలని కోరుకున్నాను అని సమాధానం చెప్పాడు. ఎప్పుడూ దీపకుణ్ణి తిడుతూ నిందిస్తూ ఉండేటువంటి వేదధర్ముడికి కూడా చాలా సంతోషం కలిగింది. అనంతరం మహేశ్వరుడే వచ్చాడు. ఓ దీపక, నువ్వు ఎందుకు గురుసేవ చేస్తున్నావు? గురుసేవ ద్వారా తరించి ముక్తిని పొందాలనేగా, ఆ ముక్తి నేను నీకు ప్రసాదిస్తున్నానయ్యా, మీ గురువుగారిని వదిలేసి వచ్చేయి అన్నాడు. వెంటనే దీపకుడు అన్నాడు, స్వామి నాలో జ్ఞాన దీపాన్ని వెలిగించి ఆయన సేవ ద్వారా నాకు ముక్తిని ప్రసాదించే గురువుగారిని వదిలి రావటమా? అసాధ్యము. ముక్తి ఎలాగో మీరు నాకు ఇవ్వాలనుకుంటున్నారు, ఆ ముక్తి ఏదో మా గురువుగారికి ప్రసాదించండి, ఆయన వ్యాధి రూపంలో బాధపడుతున్నాడు అంటూ గురువుగారికి ముక్తిని ప్రసాదించి తనకు సంతోషం కలగజేయమంటూ దీపకుడు ప్రార్థించాడు సదాశివుణ్ణి. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు, ఆహా ఈ దీపకుడి గురుభక్తి అమోఘమైనది అని గురువుకు శిష్యుడికి ఇద్దరికీ ముక్తిని ప్రసాదించారు.
వేదధర్ముడు నిజానికి ఏ పాపము చేయలేదు. కానీ శిష్యుల గురుభక్తి తెలుసుకోవటం కోసం, గురుభక్తిలో ఉన్న గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం కోసం తాను కుష్ఠవ్యాధిని ఆవాహన చేసుకొని అవస్థపడుతూ గురు భక్తిలోని గొప్పదనాన్ని, గురు సందేశం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇలా అద్భుతమైన ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, ఈ సామాజిక జీవితంలో అనేక అవస్థల పాలై నరకయాతనలు అనుభవిస్తున్న మనకు ప్రకృతే మొదటి గురువు. దేవుడికి ఒక్క ప్రత్యక్ష రూపంగా గురువు మనకు సాక్షాత్కరిస్తూ ఉంటే, ఆయన సేవ చేస్తూ మన జీవిత సత్యాన్ని మనం గుర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకొని ప్రయత్నం చేయాలి తప్పితే, మన జీవితాన్ని దుర్భరంగా మార్చేటువంటి బాధ గురువుల జోలికి మనం వెళ్ళవద్దు. గురు సందేశం ద్వారా అద్భుతమైన ఈ సత్యాన్ని గుర్తిస్తూ, అనాదిగా మనకు మార్గదర్శకం చేసినటువంటి వేద విహితమైనటువంటి గురు సందేశాలను జీవితానికి అన్వయించుకుంటూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు గడిపే ప్రయత్నం చేద్దాం. ఈ గురువు యొక్క తత్వాన్ని తెలుసుకోలేక, ఆయన రాకను గమనించి ఆయనను గౌరవించలేక ఎన్ని అవస్థలు పొందారో మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.